రైట్. మొత్తానికైతే నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలోకి జాతీయ పసుపు బోర్డు వచ్చింది. బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మనతో పాటు బీజేపీ మహిళా మోర్చా, జగిత్యాల బీజేపీ మహిళా మోర్చా కొందరు లీడర్స్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పసుపు బోర్డు అయితే వచ్చింది, ఎలా ఏమనుకుంటున్నారు? మొత్తానికి ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజామాబాద్ పార్లమెంటు మన అరవింద్ అన్న పసుపు రైతుల కోసము వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రైతుల కళను కూడా నెరవేర్చిండు అన్న. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు దీన్ని మంజూరు చేసిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నిజామాబాద్ పార్లమెంటు ఈ జాతీయ స్థాయిలో చైర్మన్గా పసుపు బోర్డుకు పల్లె గంగారెడ్డి అన్నను కూడా నియమించారు. మాకెంతో సంతోషంగా ఉంది. వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ పసుపు బోర్డుని తీసుకురావడం వల్ల రైతులకు ఎక్కడ లేని సంతోషం కూడా ఆనందాన్ని తీసుకొచ్చిండు అరవింద్ అన్న. అరవింద్ అన్న అనుకున్నాడు అంటే ఖచ్చితంగా సాధిస్తాడు. అనుకున్న మాటను కూడా నిలబెట్టుకున్నాడు అరవింద్ అన్న. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము పార్టీ కార్యకర్తలమైన ఈ అన్న మాటను నిలబెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఉండబోతుందా? మున్సిపల్ రాబోతుంది, గ్రామస్థాయి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతుంది. ఖచ్చితంగా అన్న, ఎందుకంటే అరవింద్ అన్న మాట ఇచ్చిండంటే ఆ మాట నిలబెట్టుకుంటాడు అని అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ ఖచ్చితంగా అభిమానులు చాలామంది ఉన్నారు అరవింద్ అన్నకు. ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేస్తారన్న. ఎలక్షన్లకు చాలామంది ప్రజలు కూడా సపోర్ట్ ఉంటారు. నిజామాబాద్ నియోజకవర్గం ధరంపురి అరవింద్ అన్న గారు అన్నమాట నిలబెట్టుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. దీన్ని ఆమోదించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ అన్నమాట నిలబెట్టుకున్న అరవింద్ అన్న గారికి కృతజ్ఞతలము. మేము మహిళా మోర్చా తరపున చాలా ఆనందదాయకంగా ఉంది, గర్వంగా ఉంది. మా జగిత్యాల జిల్లా తరపున మా మహిళా మోర్చా టీం అందరము కృతజ్ఞతలం. మన పసుపు బోర్డు కళ అనేది రైతుల దశాబ్దాల కళ నెరవేర్చిన అరవింద్ అన్న గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ పసుపు బోర్డును అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. నిజామాబాద్ పార్లమెంట్లో అసలు అంటే జాతీయ పరంగా అయినా, దేశంలో మొత్తం రాష్ట్ర పరంగా అయినా, ఏ రాష్ట్రంలో చూసుకున్నా మన రాష్ట్రంలో అది నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా పసుపు పండిస్తారు. కాబట్టి ఆ నిజామాబాద్ డిస్టిక్కే పసుపు బోర్డు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. అది సాధించిన అరవింద్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రైతుల తరపున, ముఖ్యంగా నేను ఒక రైతు బిడ్డను, రైతుల తరపున నా యొక్క ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారములు. పార్లమెంటు ఎంపీ అరవింద్ అన్న గారు పసుపు బోర్డు తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అందుకు మన మోడీ గారు కూడా ఆమోదు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ముఖ్యంగా రైతులు చాలా సంతోషంగా ఆడంబరాలు చేసుకున్నారు, ఆనందంగా ఉన్నారు.